వారికి పనులు ఉంటాయి, అది ఎవరి కోసం? జనం కోసమే చేస్తారు. రైలు రావాలి, చేసి రావాలి, దానికోసం ఇప్పుడు తిరుగుతారు. రైతుల భూములు తీసుకున్నప్పుడు వాళ్ళకి వీలైనంత న్యాయం చేసే ప్రయత్నం రాజకీయాన్ని మేము చేసుకుంటాం. మీకు కూడా సహకరిస్తాం సార్. మొదలు ఎంతో ముందు మనకి ఏం బాధపడ్డా ఏం పడ్డా ఇప్పుడు రైల్వే అవుతాయా? గట్లనే ఉంటాయి. మనం ఎక్కువ వీలైనంత డిమాండ్ చేసి ఎక్కువ తీసుకునే ప్రయత్నం చేస్తాం. పాత రేటు కాక కొత్త రేటు వచ్చినట్టు చూద్దాము. ఇప్పుడు అది నేను ప్రయత్నం చేస్తా. అటు చెప్తా R&R ప్యాకేజ్ ఇప్పించినట్టు చేస్తాం. R&R ప్యాకేజ్ ఇప్పించినట్టు చేస్తాం. గ్రామసభ తొందరగా ఏర్పాటు చేస్తే అందరికి క్లారిటీ వస్తుంది సార్. అట్లా కన్ఫ్యూజన్ అంతా అడుగుతున్నారు సార్. వాళ్ళు ఎంత ఇష్టం ఎన్ని ఇల్లు ఉన్నాయి, ఏమైతే 3,000 ఎకరాలు ఉంటే మొత్తం పోయింది. ఒక అద్దె దగ్గర ఉన్నది 10 గుంటలు ఉంది. మరి అవసరాలు ఉన్నప్పుడు తీసుకుంటారు. మనకు ఎంత మేలు కావాలో అంత మేలు కావాలి. అది ప్రయత్నం చేయాలి. ఆడియో గారు వాళ్ళకి బసవపురంలో గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చారు సార్. మాకు కూడా మా మండలంలో ఎక్కడ గవర్నమెంట్ అట్లనే చేయండి సార్. ఎక్కడ లేకపోతే బసవపురంలో ఇచ్చినారు. మమ్మల్ని కూడా బీబీఆర్ మండలం అయినా సరే ఎక్కడ అక్కడ ఇచ్చినా మేము తీసుకున్నాం సార్. అట్లా ఏం లేదు. మాకు పైసలే కాదు, అధికారులతో ఇల్లు పోయిన వాళ్ళకు R&R ఇల్లు అనేది బసవపురం కూడా ఇల్లు పోయిన వాళ్ళకి R&R ఇల్లు లేని వాళ్ళకి రాదు. ఇల్లు ఎవరి ఉన్నాయి 36 ఇల్లు ఉన్నాయి. 36 R&R మిగతా వాళ్ళకు రేటు వస్తుంది అని చెప్తుండు. బసవపురం కూడా గదే జరిగింది. అంతే కదా? పోలీస్ స్టేషన్ లో MRO ఆఫీస్ నోటీస్ చేసారు సార్. ఇంకా 10 days అయితే నోటీస్ పీరియడ్ కూడా అయిపోతుంది. 8 రోజుల్లో ఉంది. ఇంకా 10 days అయితే నోటీస్ అయిపోతుంది. వాళ్ళు 45 days అయిపోతుంది. నోటీస్ MRO ఆఫీస్ లా, MPD ఆఫీస్ లా, పోలీస్ స్టేషన్ లో నోటీస్ అట్టేసి ఇంతమంది ఇదే సేమ్ ఇదే నోటీస్ దాంట్లో పేస్ట్ చేసి కనీసం మీరు 45 days అట్టేస్తే మేము ఏదో బాధపడి మీ దగ్గరికి ఎంపీ గారి దగ్గరికి వచ్చి మేము ఏదైనా బాధపడుతున్నాయి కదా. కనీసం ఎలాంటి రెస్పాన్స్ ఇస్తలేరు సార్. MRO